హల్లెలూయా. జీవించిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ పాటికి చర్చ్ 11:30 12 లోపల లైఫ్ పట్టుకోవాలనుకున్నాం. ఏది ఏమైనాను కొన్ని నిమిషాలు వాక్యాన్ని ధ్యానించు. ఈ క్రిస్మస్ ఆరాధన కొరకు వాక్య భాగము లూకా రాసిన సువార్త 1:26. లూకా రాసిన సువార్త 1:26. చదవండి, ఎవరు తీసినా వాళ్ళు చదవండి. 6వ నెలలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషుని ప్రధానము చేయబడిన కన్యక వద్దకు దేవుని చేర్చుకొనబడెను. ఆ కన్యక పేరు మరియా. Hallelujah. Gabriel was sent by God unto the city of Galilee of Nazareth, to the house of Joseph of the house of David. Hallelujah. దేవుని చేత గాబ్రియల్ అనే దూతను ఎక్కడికి పంపించాడు? గలిలియాలోని నాజరేతు అనే ఊరికి. ఎందుకంటే దావీదు వంశస్థుడైన యోసేపు అనే ఒక పురుషునికి మరియా ప్రదానము చేయబడి ఉంటున్నది. ఈ దినము మనకు వాక్యం ఏంటంటే ప్రదానము చేయబడిన కన్యక. She was engaged. The virgin was engaged to a person called Joseph. ఎక్కడ జన్మించి ఎక్కడ తన యొక్క స్థలం ఏంటి? గలిలీ తన యొక్క నివాస స్థలం. గలిలీలోని నజరేతు. గలిలీ అంటే అర్థం, గలిలీ అంటే ఇట్ ఇస్ అ సర్క్యూట్, ఒక గుండ్రోగుండా ఒక ప్రదేశం, సర్క్యూట్. ఆ సర్క్యూట్ లోని సింపుల్ గా చెప్పాలంటే గలీలీ అంటే లోకం, నజరేత్ అంటే వేరుపరచబడుట. గలీలియా ఇస్ నథింగ్ బట్ ద వరల్డ్. నజరేత్ అంటే సెపరేటెడ్, సెపరేషన్. దిస్ వర్జిన్ వాస్ కాల్డ్ మేరీ lived in the city of Galilee, which is in Nazareth. Hallelujah. అంటే మరియా ఆ యొక్క లోకము నుంచి వేరుపరచబడి కన్యకగా ప్రదానము చేయబడి ఉంటున్నది అని అర్థం. ఆ విధంగా చూసినట్లయితే మనము కూడా ఈ లోకం అనే గలిలియా నుంచి నజరేతుగా వేరుపరచబడి యేసు ప్రభు వారికి మనం ఏమి చేయాలి? ప్రదానము చేయబడాలి. మరియా ఏ విధంగా యోసేపుకు ప్రదానము చేయబడిందో మనం ఎవరికి ప్రదానము చేయబడాలి? క్రీస్తుకు ప్రదానము చేయబడాలి. మొట్టమొదట ప్రశ్న ఏంటంటే, నేను ఏ ఊరికి చెందిన వాడిని? నేను గలిలియాకు చెందిన వాడినా, లేకపోతే నేను నజరేతుగా ఉంటున్నానా? గలిలియా అంటే లోకం,
నజరేత్ అంటే వేరుపరచబడుట, వేరుపరచబడుట, సెపరేషన్. హల్లెలూయా. ప్రత్యేకించబడుట, వేరుపరచబడుట. ఇది తెలుగులో, ఇంగ్లీష్ లో ఒకే మాట, టు బి సెపరేటెడ్. Am I separated from this world? So called Mary, the Virgin, she was being separated from the world called Galilee. And she was engaged to a person called Joseph. Am I? The very first question is, నేను ఏ ఊరికి చెందిన వాడిని? హల్లెలూయా. నేను ఈ లోకంలో ఉంటూ లోకం నుంచి నేను వేరుపరచబడి ఉన్నానా, లేకపోతే లోకంలో కొంచెము నాజరతులో కొంచెము ఉన్నానా? ఈ రెండిట్లో ఉంటే నేను ప్రధానము చేయబడిన వాడిని కాను. I must be separated for me to get engaged to a person. I cannot be worldly. Hallelujah. To which place do I belong to? Am I in Galilee or am I in Nazareth? If I am in Nazareth, I'm being separated. You can. If I am in Galilee, I'm still in this world. I cannot be engaged to a person called Jesus. Yes. Hallelujah. I must be separated. The second question is, if I'm being separated, I should be engaged. నేను ప్రదానము చేయబడాలి. నేను ఈ లోకంలో ఉంటూ నేను దేవునికి ప్రదానము చేయబడను, వాడిని కాను. నేను ప్రత్యేకించబడిన వాడిని అయితే, నేను నజరేతుకు చెందిన వాడినైతే నేను ప్రదానము చేయబడతాను. నేను ప్రదానము చేయబడి ఉన్నానా లేదా? ఓషియా రాసిన గ్రంథం, ద బుక్ ఆఫ్ ఓషియా 2:19, 2:19. నీవు నిత్యము నాకుంటున్నట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయాదాక్షిణ్యములు చూపుట వలనను నిన్ను ప్రధానం చేసుకుందును. నిన్ను ప్రధానము చేసుకుంటాను. ప్రధానము చేసుకుందాం. ఈజ్ రెడీ, ఈజ్ రెడీ, ఈజ్ రెడీ. ప్రధానము చేసుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రధానము చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నానా లేదా? అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11:2. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11:2. కమ్ ఆన్. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రులైన కన్య కనుక ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రదానము చేసి గాని మిమ్మల్ని ప్రధానము చేసి ఉన్నాడంట. ఎలా చేసి ఉన్నాడు? దేవుని యొక్క స్వార్థను మనకు వినిపిస్తూ, ఇది గలిలీ, నో, యూ షుడ్ బి సెపరేటెడ్ అని అపోస్తలుడైన పౌలు మనకు తెలియజేస్తూ క్రీస్తుకు మనల్ని ప్రదానము చేసి ఉన్నాడంట. ప్రదానము చేసుకోవడానికి ఆయనకి ఇష్టమే. హల్లెలూయా. He's ready. ఆయన సిద్ధంగా ఉన్నాడు. నేను సిద్ధంగా ఉన్నానా? 2:19, 2:20. హోషేయ 2:20. నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నేను యెహోవాను ఎరుగునట్లు నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రదానం చేసుకున్నాను. నీవు యెహోవాను ఎరుగునట్లు నేను
నేను నమ్మకమును బట్టి నమ్మకమును బట్టి. నిన్ను ప్రధానము చేసుకుందును. అప్పుడు మనం ఏం చేయాలి? యెహోవాను ఎరిగి ఉండాలి. ఆయనను ఎరిగి ఉండాలంటే నేను గలీలియా అనే ఈ లోకంలో ఉండకూడదు. హల్లెలూయా. ఎక్కడ ఉండాలి? నేను నజరేతుగా ఉండాలి. నజరేతుగా ఉంటే, నేను వేరుపరచబడిన వాడిగా ఉంటే, అప్పుడు నేను ఏం గైతాను? యెహోవాను ఎరుగునట్లుగా తెలుసుకొని ఆయనకు ప్రదానము చేయబడాలి. ప్రదానము చేయబడిన ఆ యొక్క మరియా 1:29 లోక ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని చుండగా దూత మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. హల్లెలూయా. మరియా ఏం పొందుకునింది? రెండవ మాట ఏంటంటే, గలీలియల నుంచి నేను వేరుపరచబడి ఉండాలి. వేరుపరిచిన వాడినైతే నేను ప్రదానము చేయబడి ఉండాలి. నేను ప్రదానము పరచబడి ఉంటే నేను ఏమి పొందుకుంటాను? ఆ కృపకి నా ఉంటే నీకు విరోధి ఎవడు? హల్లెలూయా. నీకు విరోధి ఎవడు? ఆయన నీ పక్షాన ఉన్నప్పుడు. ఇదేమో నచ్చలేదు. చెప్పి దూత మరియా భయపడకు. ఎందుకు భయపడకు? నువ్వు గలిలియాలో నువ్వు ఎవరు? నజరేతుకు చెందిన దానివి. నువ్వు కన్యకవి. హల్లెలూయా. ఎందుకు భయపడుతున్నావు? ఓయ్, ఇదే క్రిస్మస్ సందేశం అంటే వేరుపరచబడుట. ఆయన ఈ లోకానికి వచ్చింది మనల్ని ప్రేమించి మనల్ని ప్రత్యేకపరచడానికి. హల్లెలూయా. ఈ సందేశము ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నది ఏంటంటే, భయపడకు. నువ్వు నజరేతుకు చెందిన దానివి. నువ్వు ప్రదానము చేయబడిన దానివి. నువ్వు దేవుని వలన కృప పొంది ఉన్నావు. అంతకు మించి ఇంకేం కావాలి? హల్లెలూయా. ఆ కృప మనకు కావాలంటే మనం ఏమై ఉండాలి? ప్రదానము చేయబడి ఉండాలి. ప్రదానము చేయబడి ఉండాలంటే నేను ఈ లోకమనే గలీలియలో నుంచి నేను నజరేతుగా ప్రత్యేకించబడిన వాడిగా ఉండాలి. హల్లెలూయా. ఏది ఏమైనా కూడా దేవుని యొక్క కృప లేకుండా మనము ఇక్కడ సమకూర్చబడుట అసాధ్యము. నిన్నటి దినాన్న ఏంది ఇవన్నీ నీకు ఎట్లా తెలుసు అంటే, మా చిన్నోడు పండుకోడు. ఎప్పుడు దాకా 4, 5, 6 ఉదయం. అప్పుడు దాకా నేనేం చేయాలి? ఊరికలా సెల్లు వాళ్ళ దగ్గర ఊరికే హాయ్ అనుకుంటా ఉండడం, దీన్ని తిప్పుకుంటూ ఉండడం చూస్తా ఉంటే మనం ఎంత ధన్యులమో తెలుసా అండి? మనం ఎంతో ధన్యులమో తెలుసా? నార్త్ లో క్రిస్మసే లేదు తెలుసా అండి? నార్త్ లో క్రిస్మస్ కి హాలిడేసే లేదు. వాజ్పేయి యొక్క దినము చేసుకుంటున్నారంట ఈ దినాన్న. ద స్కూల్స్ ఆర్ ఓపెన్ టుడే. ఎంత మంచి చర్చి తెలుసా? గోడలు ఎరుకొట్టి, తలుపుని ఎరుకొట్టి, లోపల పెట్రోల్ పోసి కాల్ చేసి. ఇంకోటి గొడవ ఏంటంటే, ఈ బంగ్లాదేశ్ లో ఎవరో హిందువుని చంపేశారంట.
తెలుసా మీకు? ఒక హిందువుని చంపేసి కాల్చేశారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? తిరుగుబాటు చేస్తున్నారు. మనం ఎంత ధన్యులం అండి. ఒక ముసలోళ్ళు, ఒక కొడుకు, తల్లిదండ్రులు, కొడుకు, ఏమిది శాంటాక్లాస్ బట్టలు అమ్ముతున్నారు. ఇది జగన్నాథ ఏదో పేరు చెప్పినారు. ఆ ఊర్లో నువ్వు క్రీస్తుకు యేసుకు సంబంధించిన వస్తువులు అమ్ముతావా? కొట్టి తరిమేశారు. జస్ట్ వాళ్ళు పేదవాళ్ళు. హల్లెలూయా. మనం ఎంత కృప. ఏమైతుందో ఈ ప్రపంచం, ఏమైతుందో రానున్న రోజులు. కాబట్టి దీనికే గాని ఈ సందేశము ద్వారా, దూత ద్వారా మనకు అందుబడుతున్న మాట ఏంటంటే, భయపడుకుము, దేవుని వలన నీవు కృప పొంది ఉన్నావు. పెద్ద చర్చ్ సే ఆమేన్. ఇది నాకు కాదు, కృప పొందిన నీకు సర్వోన్నతమైన స్థలంలో దేవునికి అంతే. ఇట్స్ బిట్వీన్ యూ అండ్ యువర్ గాడ్. హల్లెలూయా. దట్ ఈస్ కాల్డ్ క్రిస్మస్. ప్రభువా, ఈ కృప నాకు ఇచ్చావు అన్నప్పుడు సర్వోన్నతమైన స్థలంలో దేవుడు మహిమ పొందును కాక. ఆమేన్. కాబట్టి అటువంటి కృప మనం పొందుకోవాలంటే మనం ప్రదానం చేయబడి ఉండాలి. దేవుడైతే ప్రదానం చేసుకోవడానికి ఆయనకి ఇష్టమే, నాకు ఇష్టమా అనేది ప్రశ్న. లూకా 1:31. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టెదవు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన 35 వరకు చదివేయండి త్వరగా. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతం లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. చాలు. ఏముంది నెక్స్ట్? అందుకు మరియా, నేను పురుషుని ఎరగని దాననే ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుడి శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. చాలండి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు ప్రదానం చేయకుండా, ఆ దేవుని కృప లేకుండా యేసు జన్మిస్తాడా? హల్లెలూయా. జన్మించగలడా? మనం ధ్యానించే వాక్యం ఏంటో తెలుసా అండి? యెరూషలేము గోడల గురించి మనం ధ్యానిస్తుంటున్నాం. ఆ గోడ, యెరూషలేం అంటే దేవుడి నివాస స్థలం. ఇప్పుడు ఆ యెరూషలేం అనే వాళ్ళము మనమే. ఎవరు? మనమే కదా. మనమే అయితే దేవునికి నివాస స్థలము మనమే అయితే మనలో ఎవరు జన్మించాలి? క్రీస్తు జన్మించాలి. క్రీస్తు జన్మించాలంటే నేను ఏమి పొందుకోవాలి? కృప పొందుకోవాలి. నేను కృప పొందుకోవాలి అంటే నేను ప్రదానము చేయబడాలి. నేను ప్రదానము చేయబడాలంటే నేను నజరేతుకు చెందిన వాడిగా ఉండాలి. హల్లెలూయా. దేవుని కృప పొందుకుని యేసుని జన్మించాలి అని ఆశ కలిగిన వారికి దేవుడిస్తున్న మాట ఏంటో తెలుసా? 37:1-37. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను. Let the church say amen. నేను నీతో చెప్పిన మాట గాని, మీరు నాతో చెప్పిన మాట గాని, లేదా ఈ లోకము మీకు విన్న మాటలు గాని, మనము ఎవరితోనో మాట్లాడిన మాటలు కావండి. దేవుడు నీకు ఏమి చెప్పాడో వ్యక్తిగతంగా, నువ్వు దేవునితో ఏమి విన్నావు, నీవు దేవునితో ఏం మాట్లాడుతున్నావు, హల్లెలూయా, ఆ మాటకు నిరర్ధకము కానేరదు. For with God nothing shall be impossible. హల్లెలూయా.
believe, your faith. That's all. It's not who your faith depends. Okay? It can be possible. Whatever you do and whatever you think. Hallelujah. 38. అందుకు మరియా ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనెను. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. మనం ఆ మాట చెప్పేంత వరకు దూత గాని దేవుడు గాని మనల్ని వదలడు. తెలుసా మీకు? తెలుసా? వదలడు. నీ మాట చెప్పున జరగని ప్రభువా అని చెప్పేంత వరకు దూత వెళ్ళలే. హల్లెలూయా. యోనా, నువ్వు వద్దు, నాకు ఈ జీవితం వద్దు, ఏంటి నేను నినివేకి పోవాలా, నేను టార్షిష్కి పోతాను అన్నాడు. వదిలాడా? వదల్లా. నీకు నీ దేవుని దగ్గర నువ్వు ఒప్పుకున్నంత వరకు అది ఏదైనా సరే నీ చిత్తము ప్రభు అని చెప్పేంత వరకు ఆ దూత ఆమెను వదలలేదు. హల్లెలూయా. ఎందుకు నేను ఒప్పుకోవాలి? ఒక క్వశ్చన్, ఎందుకు నేను ఒప్పుకోవాలి? చెప్పులు తక్కువ చేయను. ఎందుకు నేను ఒప్పుకోవాలి చెప్తారా ఎవరైనా? కూర్చున్న మనం అందరం ఎందుకు ఒప్పుకోవాలి? నీ చిత్తము ప్రభు అని ఎందుకు అనాలండి? ఎందుకంటే దేవుని కృప పొందుకొని ఉన్నాం. ఎందుకంటే ఆయన మనల్ని రక్షించాలని జన్మించున్నాడు. ఆయన జన్మించున్నాడు, కృపనిచ్చాడు. నువ్వు ఒప్పుకో. ఇప్పుడు నువ్వు ఒప్పుకోకపోతే నేనెందుకు నీలో జన్మించాలి? అవునా కదా? నేను నీలో జన్మించిన తర్వాత ఇంక నా జీవితం ఏదైనా సరే నీ చిత్తమని నువ్వు ఒప్పుకో. ఇంక మీదట నా చిత్తము కాదు, నీ చిత్తం. ఎందుకంటే నీ కృపను పొందుకుని ఉన్నాను. నీ కృపను బట్టి నువ్వు నాలో జన్మించి ఉంటున్నావు. ఎందుకు జన్మించున్నావంటే నేను నీకు ప్రదానము చేయబడి ఉన్నాను. ఎందుకు ప్రదానము చేయబడి ఉన్నానంటే నేను నజరేతుకు చెందిన దానిని, నేను గలీలియాకు చెందిన దానిని కాదు. హల్లెలూయా. గలితీయులకు రాసిన పత్రిక 1:10. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకుని చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకుని చూచుచున్నానా? ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకుని చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకుని చూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టుకోరుచున్నానా? నేను ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టేవాడినైతే క్రీస్తు దాసుడును కాకయే పోవదును. హల్లెలూయా. మరియా ఎవరికి దాసురాలు? ఎవరికి దాసురాలు? అందుకు మరియా ఇదిగో ప్రభు దాసురాలు నేను ఎవరికి దాసుని? ఈ మనుషులకి నేను దాసున్నా లేదా దేవునికి దాసున్నా? ఒకవేళ నేను ఒక మనుషుల యొక్క మర్యాదను అనుసరించి నడుచుకున్నట్లయితే, హల్లెలూయా, నేను నజరేతుకు చెందినప్పటికీ దేవుని కృప పొందుకుంటూ నేను మనుషులకు దాసునైతే నేను ఎప్పటికీ దేవునికి దాసుడు కాకపోతునేమో. హల్లెలూయా. నువ్వు దేవునికి దాసుడివి, దేవునికి దాసురాలు అయితే, దేవుడి నీ పక్షాన ఉంటే భయపడుకోము. దేవుని వలన నీవు. దట్ ఈస్ క్రిస్మస్. ఆ మాటను మనం భద్రపరచుకొని జస్ట్ మన జీవితాన్ని కొనసాగింపు చేయొచ్చు. హల్లెలూయా. రెండవ భాగం ఏంటంటే లూకా రాసిన సువార్త 2వ అధ్యాయం 4-5 వచనాలు.
ముగిస్తానండి. యోసేపు యోసేపు, దావీదు వంశములోను చూడండి బాగా వినండి, యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు కనుక గోత్రములోను పుట్టినవాడు కనుక గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి ఉమ్, గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఉమ్, ఆ సంఖ్యలో వ్రాయబడుటకు ఉమ్, గలిలయలోని నజరేతు నుండి ఉమ్. యూదయలోని బెత్లెహేం అనబడిన దావీదు ఊరికి వెళ్ళాను. హల్లెలూయా. యోసేపు ఏ వంశానికి చెందినవాడు? దావీదు గోత్రం, దావీదు వంశంలోను గోత్రంలోను పుట్టినాడు. నేను అడిగింది యోసేపు దావీదు వంశమునకంట. దావీదు వంశం ఏంటి ఏమండి చెప్తారా? దావీదు ఏ వంశం అండి? దావీదు ఇశ్రాయేలు వంశం. ఆయన గోత్రము యూదా. యూదా గోత్రం. హల్లెలూయా. యోసేపు దావీదు వంశము అంటే ఇశ్రాయేలు వంశము. వారి ఇంటి గోత్రం ఎవరంటే యూదా గోత్రము. హల్లెలూయా. వివరణ కొరకు 1 సమూయేలు 17:12. 1 సమూయేలు 17:12. దావీదు యూదా బెత్లెహేము వాడగు ఎవరు? యూదా బెత్లెహేము వాడగు యూదా బెత్లెహేము వాడగు ఎఫ్రాతీయుడైన ఎఫ్రతీయుడైన యెషై అనువాని కుమారుడు. చాలు. హల్లెలూయా. యూదా తన ఇంటి గోత్రం వంశము ఇశ్రాయేలు. ఎఫ్రతా అంటే ఏంటి? ఎఫ్రతా అంటే ఏంటి? ఫలభరితమైన. ఎఫ్రతాకు చెందిన ఎఫ్రతుడైన యెషై అనువాని కుమారుడు. ఎఫ్రతా అంటే ఫలభరితమైన. బెత్లెహేం అంటే దేవుని రొట్టెల ఇల్లు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతున్నాడండి? ఈ లోకము నుంచి ప్రత్యేకించబడి యూదయ లో ఉన్న ఫలభరితమైన రొట్టెల ఇంటికి వెళుతున్నారు. ఎవరు? మరియాను యోసేపు. ఎందుకు? సంఖ్య రాయించుకోవడానికి. హల్లెలూయా. నా జీవితము, మన జీవితము స్తుతికి చెందిన ఫలభరితమైన రొట్టెల ఇంటిగా ఉందా? హల్లెలూయా. నేను నజరత్గా ఉంటే సరిపోదండి. నేను నజరత్గా ఉంటే సరిపోదు. ఏమై ఉండాలి? ఎఫ్రతా బెత్లెహేముగా నేను మార్చబడాలి. ఫలభరితమైన రొట్టెల ఇంటిలో నేను స్తుతులు చెల్లించేవాడిగా ఉండాలి. ఎందుకంటే మన గోత్రము యూదా గోత్రము, నా వంశము ఇశ్రాయేలు. హల్లెలూయా. నా గోత్రముతో చాలా మంది మీరు టెంపుల్స్ పోతే నీ వంశం ఏంటి, నీ గోత్రం ఏంటి అని అడుగుతారు. అవునా కదా? క్రిస్టియన్ యొక్క గోత్రం ఏంటో తెలుసా? జస్ట్ ప్రైజింగ్ గాడ్. యూదా అంటే ప్రైజింగ్, స్తుతి. బెత్లెహేం ఉంది కదా, you know Bethlehem, which is in Israel even today. జెరూసలేములో బెత్లెహేం ఉంది. బెత్లెహేం అంటే ఇట్స్ హౌస్ ఆఫ్ బ్రెడ్. హల్లెలూయా. ఆ రొట్టెల ఇంటికి ఎప్పుడైనా దేవుడి చిత్తమైతేనా? కాదు. ఆ సండే మెసేజ్ లో రొట్టెల ఇల్లు అనే దాన్ని బట్టి మాట్లాడతా. బెత్లెహేము గురించి మాట్లాడతా. ఎఫ్రతా
బెత్లెహేము గురించి మాట్లాడతాను. హల్లెలూయా. ఇప్పుడు నేను నా గోత్రం ఏంటి? నా గోత్రం ఏంటి? కమాన్, నేను యూదా గోత్రం అంటే నేను కలబరితమై ఉండాలి. హల్లెలూయా. ఏమై ఉండాలి? మనం ఎక్కడ ఎదురు చూస్తా ఉంటాం? ఈ లోకంలో ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి జరుగుతుందా, అవన్నీ పక్కన పెడితే నా కృప చెక్ థ్యాంక్ యూ. ఏం మాట్లాడుతున్నా? దేవుని వలన నువ్వు కృప పొందిన దానివి. హల్లెలూయా. నీ గోత్రం ఏమై ఉండాలి? నీ గోత్రం ఏమై ఉండాలి? యూదా గోత్రం. ఎందుకు నాది యూదా గోత్రం అంటే ఆయన యూదా గోత్రపు సింహము. ఆయన యూదా గోత్రపు సింహము. నేను కూడా ఆ యూదా గోత్రముకి చెందిన వాడినైతే, ఆయన మనలో జన్మించినట్లయితే మన జీవితం ఎలా ఉండాలి? బెత్లెహేం ఎఫ్రతాగా ఉండాలి. బెత్లెహేము రొట్టెల ఇల్లు ఫలభరితమై ఉండాలి. ఇట్ షుడ్ బి ఫ్రూట్ఫుల్నెస్. హల్లెలూయా. అప్పుడే సర్వోన్నతమైన స్థలములో ఆయన ఇష్టమైన మనుషులకు ఆ సమాధానం ఉండాలంటే నేను ఎలా ఉండాలి? ఫలభరితముగా ఉండాలి. హల్లెలూయా. ఏ విధంగా మరియాను యోసేపు ఆ గలిలీ నజరేతును విడిచి ఆ ఫలభరితమైన రొట్టెల ఇంటికి స్తుతి చెల్లించుకుంటూ వెళ్ళారు, యేసు ప్రభు కూడా గలిలియా ఉండడానికి ఆయనకి ఇష్టం లేదు. చూద్దాం. మత్తయి రాసిన సువార్త 4:12-15. మత్తయి రాసిన సువార్త 4:12. ఏమండి? యోహాను చెరపట్టబడిందని యేసు విని గలిలయకు తిరిగి వెళ్లి నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలి అనే దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురం ఉండేను. జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును యోర్దాను కావాలన్న సముద్ర తీరమున అన్ని జనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుంటున్న ప్రజలను గొప్ప వెలుగు చూచింది. హల్లెలూయా. మరణ ప్రదేశంలోను మరణ ఛాయలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించాను అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలుకబడినది నెరవేరినట్లు ఈలాగు జరిగింది. ఎలాగ జరిగినో ఆయన చెప్పాడు. అయ్యా, ఒక వెలుగు గలిలియాలో వెలిగించబడింది, కానీ నువ్వు అక్కడి నుంచి ఎక్కడికి రావాలి? అక్కడి నుంచి ఆ గలిలియా నజరేతుని విడిచిపెట్టి నువ్వు కపెర్నహూముకు వచ్చేయి. ఇది యెషయా 9:1-2 ఇదే మాటలు అక్కడ ఉంటాయి. ఈ మాటలు నెరవేర్చబడడానికి యేసు ప్రభు వారు గలిలియాను విడిచిపెట్టి నజరేతుని విడిచిపెట్టి కపెర్నహూం అనే ఆదరణ ఇంటికి వెళ్ళాడు. హల్లెలూయా. మనము కూడా ఇవి అన్నిటినీ పొందుకొని ఫలభరితమైన రొట్టెల ఇంటిలో స్తుతి చెల్లించుకోవాలంటే ఏం కావాలి? నేను ప్రదానము చేయబడి ఉండాలి. ఎట్లంటే నేను గలిలియా నుంచి నజరేతుకు చెందిన వాడిగా ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడైతే ఇవి మన జీవితంలో జరుగుతాదో భయపడకము, దేవుని వలన నువ్వు కృప పొందుదానివి. ఆ కృప మనల్ని వెంటాడుతున్నప్పుడు మనకి ఇక భయం ఏలండి? 1 పేతురు 2:9. అయితే మీరు
చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును ఎవరంట? ఏర్పరచబడిన వంశం. ఇప్పుడు రాజులైన యాజక ఏర్పరచబడిన వంశము యూదా గోత్రానికి చెందిన వారు. రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. దేవుని సొత్తైన ప్రజలై ఉన్నామంటే దేవునికి ప్రధానము చేయబడిన మనుషులై ఉన్నాం. హల్లెలూయా. ఎక్కడి నుంచి ఎక్కడికి? ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించబడ్డాము గనక సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక అని దేవుని స్తోత్రములు చేయించు. హల్లెలూయా. ఈ భూమి మీద ఉంటున్న మనకు కూడా సమాధానము కలుగునట్టుగా ఈ క్రిస్మస్ ఆశీర్వాదాల దీవెన మనం పొందుకున్నంతగా, ఆయనకు ప్రదానము చేయబడినంతగా భయపడకము, దేవుని వలన కృప పొందిన వారుగా దేవుడు మనల్ని ఆశీర్వదించి దీవించును గాక. దేవుడి మాటలు మన వెనుకడికి ఆశీర్వదించును గాక. ఆమేన్.